కాంగ్రెస్. ఈరోజు మన నాయకురాలు సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు సంబంధించి కేసులు బనాయించి ఛార్జ్ షీట్లు పెట్టి నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన సంస్థకు సంబంధించిన వివిధ పత్రికా కార్యాలయాలను జప్తు చేసే కార్యాచరణ తీసుకోవాలన్న బీజేపీ పార్టీ, అదేవిధంగా ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్న అరాచకత్వం, రాజకీయ దురుద్దేశంతో ప్రత్యేకించి మన నాయకులు చేస్తూ ఉన్న ఒక తపస్సు. రాహుల్ గాంధీ గారు దేశంలో అన్ని మూలల్లో తిరుగుతూ సామాజిక పరివర్తన కావాలి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చేస్తూ ఉన్న ప్రయత్నానికి గొప్ప స్పందన వస్తూ ఉన్న తరుణంలో మరి నిరసన తెలియజేయాలి. ఈడీ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, నాయకుని, మన ఆది నాయకత్వాన్ని బెదిరించే కార్యక్రమం చేపడతా ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ ధర్నా కార్యక్రమం భాగంలో మరి మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి సెక్రటరీ సోదరులు విశ్వనాథం గారు, అదేవిధంగా మన ఎస్సీ సెల్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రాజేష్ గారు, పెద్దలు హనుమంతరావు గారు, మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, సిడబ్ల్యూసి సభ్యులు వంశీచంద్ గారు, అదేవిధంగా మధు యాష్కి గౌడ్ గారు, నరేందర్ రెడ్డి గారు, మా అన్న అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు సత్యనారాయణ గారు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరిమణి కొండ సురేఖ గారితో పాటు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ పెద్దలందరూ వివరించడం జరిగింది. స్వాతంత్రానికి సంబంధించి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల గొంతుగా నిలబడాలని ఆనాడు ఏజీఎల్ సంస్థ ద్వారా నెలకొల్పిన పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారు దాంట్లో ఒకరు. ఏ ఉద్దేశంతో ఆ రోజు పత్రిక స్థాపించడం జరిగిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పత్రికకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదు, నిరంతరం పత్రికల్లో వార్తలు రావాలి, ప్రజా గొంతుగా నిలబడాలని ఎప్పుడు ఆర్థిక ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రుణాలు ఇవ్వటం జరిగింది, పత్రికను ముందుకు నడిపించినాం. ఈరోజు యంగ్ ఇండియా పేరిట స్థాపించిన ఈ కంపెనీలో ఏజీఎల్ కంపెనీని తీసుకొని దానికి ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈరోజు దీంట్లో షేర్ హోల్డర్స్ వారికి ఎవరికైనా కానీ ₹1 రావడానికి ఆస్కారం లేదు, దాంట్లో ఉన్న ఆస్తిని అమ్మకాడడానికి హక్కు లేదు, లాభాలు లేవు దాంట్లో. ఆ తరుణంలో వీరు పెట్టిన కేసు ఏముంది, మనీ లాండరింగ్ అంటూ ఉన్నారు. ఇక్కడ చాలామంది మా అడ్వకేట్ సోదరులు ఉన్నారు. ఈరోజు మనీ లాండరింగ్ అంటే ఒక్క స్థానం నుంచి ఇంకో స్థానానికి డబ్బు కదిలింపు చేస్తే వివిధ మరి ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కడి నుంచో ఆ డబ్బు స్థానచలనం జరిగితే మనీ లాండరింగ్ అనే అంశం వస్తుంది. అసలు డబ్బే ఇక్కడి నుంచి ఎక్కడికి మారలేదు, డబ్బు వచ్చింది లేదు. 90 కోట్ల పై చిలుకు అప్పులను కూడా ఈరోజు ఈ సంస్థ మీద తీసుకొని సంస్థను నడపాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో, ఒక మంచి స్ఫూర్తితో ముందుకు పోవాలని మన నాయకత్వం ఆలోచన చేస్తే ఈరోజు జవాబు చెప్పలేక
ఇంతకుముందే సోదరులు చెప్పినట్టు 12 సంవత్సరాల క్రితం నుంచి పొడిగిస్తూ ఎప్పుడైతే వారికి రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఒక్కసారి ఈడీకి పిలుస్తారు మన నాయకత్వాన్ని, ఇంకోసారి ఈడీకి సంబంధించిన సమన్లు ఇష్యూ చేస్తారు, అదేవిధంగా ఇంకోసారి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, ఇట్లాంటి వ్యవస్థలను ఉపయోగించుకొని ఈడీ లాంటి వ్యవస్థను ఉపయోగించుకొని భయభ్రాంతులను చేయాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ నిరంకుశ ప్రభుత్వాన్ని దాన్ని తీరుని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒక ప్రక్కన ధరలు పెరుగుతూ ఉన్నాయి సామాన్య ప్రజానికాని పైన, ఇంకో ప్రక్కన రూపాయి విలువ అంతర్జాతీయ స్థాయిలో క్షీణిస్తూ ఉంది, యువతకు ఉద్యోగాలు లేవు, దీనన్నిటిని కూడా ప్రక్కదారి పట్టియాలి. మరి వీటన్నిటికీ గొంతు విప్పి మాట్లాడుతూ ఉన్న రాహుల్ గాంధీ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే చేస్తూ ఉన్న ప్రయత్నం. ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టు మనం అందరం కూడా ఇక్కడ జమ కావడానికి కారణం మన నాయకులపై అక్రమ కేసులు పెట్టు రాహుల్ గాంధీ సోనియా గాంధీకి సంబంధించి చాలామంది కూడా తెలుసు. మోతీలాల్ నెహ్రూ గారు ఆనాడు భారతదేశంలోనే అతి గర్భ శ్రీమంతుడు. జవహర్లాల్ నెహ్రూ గారు 9.5 సంవత్సరాలు స్వాతంత్రం గురించి జైలులో ఉన్న వ్యక్తి. ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని గురించి దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణాలు అర్పించిన వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు ఈరోజు దేశాన్ని గురించి ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకున్నప్పటికీ పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని ఇద్దరు మన నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపారు. ఇలాంటి కుటుంబం పైన కేసులు పెట్టి ఛార్జ్ షీట్లు పెట్టడం న్యాయమా అని మనం ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన ఈరోజు యావత్ తెలంగాణ ప్రదేశ్ కమిటీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన నాయకుడు కార్యకర్తను మానసిక వేదన చేయాలని చేస్తా ఉన్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించిన 2 మంత్రులతో పాటు 2 పార్లమెంట్ సభ్యులు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్న తరుణాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ముందుంటాం. అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులను బనాయించి పార్టీని క్షీణించే కార్యక్రమం ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా అరికట్టాల్సిన సమయం ఏర్పడ్డదని మనవి చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం సంబంధించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కార్యాచరణ తీసుకొని ఈరోజు ఇక్కడే కాదు యావత్ జిల్లాలకు సంబంధించి మన కార్యకర్త నాయకుడు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఒక గొంతుగా మానుకోండి వ్యవస్థలను ఉపయోగించుకోవాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.